ఇప్పుడే ఇంటికి వచ్చా. షూట్ అయిపోయిన తర్వాత ఫుల్ హెడేక్గా ఉంది ట్రావెల్ చేసి ఇదంతా వచ్చేసరికి. రాగానే నాకు నా ఇంటర్వ్యూ ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చిందనమాట. సో ఇది చూస్తూ ఉన్నారు, కిమ్మిరి చూస్తూ ఉంది. कैसा ఇంటర్వ్యూ రాడాక? అచ్చా సమझ आ रहा तुम्हें? ఏం అర్థమవుతుందో ఏమో కానీ సో ఇంటర్వ్యూ నడుస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ ఏదో నా జర్నీ ఇప్పటివరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న జర్నీ గురించి వాళ్ళు అడిగారు. ఉన్నది ఉన్నట్టు చెప్పా, వితౌట్ ఎనీ ఫిల్టర్స్. అప్పటికప్పుడు ఏమనిపిస్తుంది. సో కొంతమందికి నచ్చింది, చాలామంది రెస్పాన్స్ కూడా ఇచ్చారు పర్సనల్గా. సో ఫుల్ టైర్డ్, ఇప్పుడు కొంచెం పడుకోవాలి, నాకైతే అవ్వట్లేదు. హెడేక్ మీకు కూడా సర్దీ అయిపోయింది మొత్తం హెడేక్. చలో వస్తున్నా. మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు షూట్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే షూట్ వచ్చేసి గట్కేసర్ దాటి ఇంకొక 10 కిలోమీటర్స్ అనమాట. నాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 అవర్, ఎర్లీ మార్నింగ్ కాబట్టి 1 అవర్ 20 మినిట్స్ చూపిస్తుంది. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, అది ఇబ్బంది అనమాట. వాళ్ళు ఏమన్నారంటే క్యాబ్ చేసుకొని రండి, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి క్యాబ్స్ దొరకట్లేదు. ఈ టైంలో అది కూడా ఐ డోంట్ నో, మామూలుగా ఈవినింగ్ టైంలో దొరుకుతుందో లేదో కూడా తెలియదు, బట్ ఈ టైంలో అయితే అసలు దొరకట్లేదు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ నా ప్లేస్ నుంచి 56 కిలోమీటర్స్ అనుకుంటా. ఫస్ట్ కార్ అనుకున్నా, కాకపోతే నేను లాస్ట్ టైం గట్కేసర్ అటు సైడ్ వెళ్ళినప్పుడు మొత్తం రోడ్స్ అన్నీ చాలా చండాలంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వానాకాలం కదా, రిస్క్ ఎందుకు మళ్ళీ కార్లో వెళ్ళి అక్కడ పాట్ హోల్స్ అవి ఇవి రిస్క్ కదా కొంచెం. ప్లాన్ ఏమో ఈరోజు వెళ్ళి ఈరోజు ఈవినింగే వచ్చేయాల్సిందే. కాకపోతే నాది రేపు కూడా షూట్ అక్కడే ఉండేసరికి ఇంకా నేను ఫిక్స్ అయిపోయి అక్కడే ఈరోజు నైట్ స్టే. సో చెప్పొచ్చు ఒక అవుట్డోర్ షూట్ అనుకొని. ఇప్పుడైతే డైరెక్ట్ షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ కుదిరితే రికార్డ్ చేస్తాం. వచ్చేసావా షూట్ లొకేషన్? ప్రాపర్ పల్లెటూరు ఇది, వెంకిర్యాల అంట. రావడానికి నాకు ఎగ్జాక్ట్లీ 1 అవర్ 45 మినిట్స్ పట్టింది. లొకేషన్ చూడండి ఎట్లా ఉందో. ఇది లొకేషన్. అండ్ ఇట్లా నాకు వెల్కమ్ వచ్చింది. చిన్న టెంపుల్, ప్రాపర్ విలేజ్ ఇది. లొకేషన్ బాగుంది కదా, నాకైతే నచ్చింది. అండ్ పైన క్లైమేట్ కూడా కొంచెం కూల్ ఉండేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది. మా వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కడిని వచ్చినా ఇక్కడికి. కరెక్ట్ లొకేషన్ వచ్చినా లేదో కూడా తెలియదు. నీళ్ళు బాగుంటుంటే మేబీ కొంచెం నేను కూడా ఈత కొట్టేటోడేమో, కాకపోతే వెనక ఆల్రెడీ ఆక్యుపైడ్. బాగా వానలు పడ్డట్టున్నాయి, మంచిగా నీళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఉన్నారో లేకపోతే నేను తప్పుదారి వచ్చినా తెలియదు, కానీ గూగుల్ మ్యాప్స్ యాజ్ యూజువల్ రాంగ్ చూపించింది. ఇక్కడ కాదు మేము వెళ్ళాల్సింది, ఇంకొక 1 కిలోమీటర్ వెనకకి. బాయ్ బాయ్ బర్రే. లొకేషన్ చిన్న సినిమా అయినా కానీ ప్రొడక్షన్ బాగా చేస్తున్నారు అనమాట. బయట ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది, ఎక్సలెంట్. అంటే మనకి కొంచెం ఉంటుంది కదా పల్లెటూర్లలో, చిన్న ఊర్లలో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అది ఇదని. బట్ చిన్న బడ్జెట్ సినిమా అయినా కానీ మంచిగా, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. సో ఇది లొకేషన్ ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, టౌన్ సెటప్ లాగా. డన్ విత్ మేకప్. అయితే మీకు తెలుస్తుందో లేదో, ఇక్కడికి తేడా కొంచెం డార్క్ చేశారనమాట నన్ను లిటిల్. సినిమాలో నేను ఆల్రెడీ కొంచెం ఏదో ఊరు నుంచి వస్తున్నలాగా ఉండాలి. అండ్ ఇది టిష్యూస్, ఎందుకంటే మేకప్ ఇక్కడ వేసారు కాబట్టి ఇది అంటుందని ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అది మేకప్ కొంచెం అంటుతూ ఉంది దీనికి. సో వైట్ షేడ్ కాబట్టి అంటకుండా వేరే వాళ్ళు జరుగుతుంది ఇప్పుడు. సో వాళ్ళది ఇంకొక గంట అలా టైం పడుతుందంట. సో అప్పటిదాకా నన్ను ఇక్కడ రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అండ్ మీరు వ్యానిటీస్లో మోస్ట్లీ చూసి ఉంటారు, ఇట్లా ఒక టీవీ పెట్టి ఉంటుంది, అది పెట్టి ఉంటుంది అంతే, అది పనిచేయదు మ్యాక్సిమం. మేము ఉన్నదంటే ఉన్నది మాత్రం, కానీ పెద్ద యూజ్ ఉండదు. దీనికంటే బయట ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు యూనిట్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి బయట నేను ఒక్కడిని పిచ్చోళ్ళలాగా ఉండడం, అందులో కూడా ఊర్లో వచ్చి ఇంకా కొంచెం మరీ బాగోదు కాబట్టి ఇంకా లోపల ఉన్నాను. అప్పుడు నా స్క్రిప్ట్ ఈరోజు డైలాగ్స్ ఎక్కువ లేవు, జస్ట్ 1 పేజ్ మాత్రమే, కాకపోతే సీక్వెన్స్లో ఉన్నానంటే. వాన స్టార్ట్ అయింది లైట్. మళ్ళీ ఈరోజు కూడా నాది అవుట్డోర్ అనమాట. లంచ్ అయింది,
ఏం చేసేది లేక ఇంకా ఇది వ్యూ అండ్ ఇట్ సైడ్ కూడా అది మోస్ట్లీ ఇంకా ఆఫ్టర్నూన్ వీళ్ళందరూ లంచ్ చేసిన తర్వాత ఉండొచ్చు. సో కుదిరినంత వరకు దూరం వెళ్తా, ఏదైనా దొరికితే అక్కడ కూర్చుందామని చెప్పి ప్లాన్. నాది షూట్ అయిపోయింది. ఇట్స్ 6. కన్ఫ్యూజన్ ఏంటంటే రేపు నా షూట్ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ అట్లా ఉందంట, అంటే అరౌండ్ 3 తర్వాత ఉందంట. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే ఇంటికి వెళ్ళాలి అంటే బైక్ మీదనే వెళ్ళాలి. వీళ్ళు అందరు ఇక్కడనే స్టే చేస్తున్నారు. వీళ్ళు కంటిన్యూగా ఇంకొక 3 days ఇక్కడే ఉన్నారు. వెళ్తావా ఉంటావా అని నన్ను డిసైడ్ చేసుకోమన్నారు. వెళ్ళాలి అంటే బైక్ మీద నాకు ఇప్పుడు నడుము నొప్పి చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు బైక్ అంత దూరం నడిపి నేను మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ రావాలి అంటే అదొకటే ఆలోచిస్తున్నా. వెళ్ళిపోతున్నాను నేను. రేపు పొద్దున కదా, ఆఫ్టర్నూన్ దాకా ఖాళీ ఉండేసరికి ఇక్కడ చేసేది ఏం లేదు. ఇది చూడండి ఎట్లా ఉంది ఇది. సో నైస్. ఇట్లా ఆల్మోస్ట్ లైక్ ఒక 4 to 5 kilometers ఇదే దారి అనమాట. ఇది దాటిన తర్వాత మనకి యాక్చువల్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉప్పల్ రామంతపురం అంతా. సో